హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకే గైస్, మనకి టుడే టాపిక్ చూసుకున్నట్టయితే మనకి ఫ్లిప్కార్ట్ పే లెటర్ అనే ఆప్షన్ అనేది మనకి రావడం జరిగింది గైస్. ఈ ఆప్షన్ అనేది మనకి ప్రతి ఒక్కరికి అనేది రావడం జరుగుతుంది. మీరు ఒకసారి కావాలంటే మీరు ఒకసారి అప్లై చేసుకొని చూడండి గైస్. మనం చూసుకున్నట్టయితే ఈ ఫ్లిప్కార్ట్ పే లెటర్ అనే ఆప్షన్ ఒకటి మీరు చూసుకుని నేనేం చేస్తానంటే ఒక ఐటమ్ అనేది క్లిక్ చేశాను. ఒక ఐటమ్ క్లిక్ చేసిన తర్వాత దాంట్లో మనకి చూసుకున్నట్టయితే స్క్రోల్ చేస్తే కింద మనకి యాక్టివేట్ నవ్ అనేది మనకి కనపడడం జరుగుతుంది. అది కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు గాయస్. దాన్ని మనకి యాక్టివేట్ నవ్ అంటే దాంతే మనకి ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఆప్షన్ అనమాట మనకి. ఓకే గైస్, మనకి అట్టా మనకి అర్థం కాకపోయినా కానీ మనకి ఈ ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఆప్షన్ మనకి కనపడాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా మీరు సెర్చ్ చేయండి. మీరు ఇక్కడ కనపడుతుంది కదా మనకి సెర్చ్ అనేది, ఈ సెర్చ్ దాంట్లో మనకి ఫ్లిప్కార్ట్ పే లెటర్ అనేది మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది సెర్చ్ చేయండి. మీకు సెర్చ్ చేయగానే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కనపడడం జరుగుతుంది గైస్. ఆ ఫస్ట్ ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదిగోండి, నేను ఫ్లిప్కార్ట్ పే లెటర్ అనే ఆప్షన్ అనేది సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేయగానే ఫస్ట్ మనకి వచ్చింది కదా, దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఫ్లిప్కార్ట్ పే లెటర్ అనేది. లేకపోతే మీరు డైరెక్ట్ గా అకౌంట్స్ లోకి వెళ్ళి అకౌంట్స్ లో కనపడతా ఉంటుంది అనమాట ఫ్లిప్కార్ట్ పే లెటర్ అనేది. దాన్ని క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంకోటి నేను ఆల్రెడీ దీంట్లో ఏం చేశానంటే ఇందాక అసలు దీంట్లో ఉందా లేదా ఆప్షన్ అనేది ఒకటి సెట్ చేసి చూసాను గైస్. అందుకని ఇక్కడ ఏం చేస్తుందంటే యాక్టివేట్ నవ్వు అని వస్తుంది మీ ఫోన్ లో, లేకపోతే ఇంకోండి ఇలాగా రిజ్యూమ్ నవ్వు అనేది రావడం జరుగుతుంది. ఇంకోండి రెజ్యూమ్ నవ్వు అనేది క్లిక్ చేసాను గైస్. ఇంకోటి నేను క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి చూసుకున్నట్టయితే దీంట్లో మనకి పాన్ కార్డ్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలి. దీంట్లో ఏం చేస్తారంటే ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ కోసం మన ఫోన్ కి ఒక మెసేజ్ అనేది పంపించడం జరుగుతుంది ఆధార్ కార్డు వాళ్ళు. ఆ మెసేజ్ పంపించినప్పుడు మనకి డైరెక్ట్ గా ఫోన్ కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదిగోండి, నేనే పాన్ కార్డు ఇవన్నీ క్లిక్ చేస్తాను గాయస్. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ కంటిన్యూ బటన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి నేను కంటిన్యూ బటన్ కూడా నేను క్లిక్ చేసేయడం జరిగింది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అనేది మనకి ఫోన్ నెంబర్ కి అనేది మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది గైస్. అంటే ఆధార్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇస్తారు, ఆధార్ కార్డుకి మీకు ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, ఆ ఆధార్ కి ఇచ్చిన ఫోన్ నెంబర్ కి మీ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది రాగానే మీరు ఇక్కడ మీరు ఒకవేళ యాప్ యూజ్ చేస్తుంటే యాప్ లో అయితే డైరెక్ట్ గా మీకు ఓటీపీ అనేది రిజిస్టర్ అయిపోతుంది అనమాట. యాప్ కాకపోతే మీకు నేనేం చేస్తున్నానంటే క్రోమ్ లో యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంకోటి ఓటీపీ విడిగా అనేది రావడం జరిగింది. ఓటీపీ నేను గుర్తుపెట్టుకున్నాను గాయస్. గుర్తుపెట్టుకొని నేను ఏం చేస్తున్నానంటే ఆ ఓటీపీ నేను ఇక్కడ అంటే కొడుతున్నాను అనమాట, టైప్ చేస్తున్నాను. మన ఓటీపీని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వెరిఫై అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు మన ఓటీపీ అనేది నేను కొట్టేయడం జరిగింది. ఇక్కడ మనకి వెరిఫై అనేది నేను క్లిక్ చేసేసాను. క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే అసలు మనం ఎలిజిబుల్లా కాదా అనేది వీళ్ళు చెక్ చేసుకోవడానికి ముందు అసలు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి మనం అగ్రి అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకోటి నేను అగ్రి అనేది క్లిక్ చేసేయడానికి రెడీగా ఉన్నాను గైస్. ఇంకోటి ఒకసారి ఇంకోటి చూడండి, నా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి రావడం జరిగింది. ఇంకోటి నేనేం చేస్తున్నానంటే అగ్రి అని క్లిక్ చేసేసాను గైస్. ఇంకోటి అగ్రి అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సబ్మిట్ అనేది కింద రావడం జరిగింది కదా, ఆ సబ్మిట్ అనేది క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మనకి చూసుకున్నట్టయితే అంటే మనం ఎలిజిబుల్ కాదనేది ఇప్పుడు డిసైడ్ చేసి మనకి చెప్పడం జరుగుతుంది గైస్. అంటే కొంతమంది ఎలిజిబుల్ గా ఉంటారు, కొంతమంది ఎలిజిబుల్ గా ఉండరు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇదిగోండి గైస్, మనకి కంగ్రాచులేషన్స్ అని వచ్చేసి రావడం జరిగింది. 2000 అనేది మనకి రావడం జరిగింది, చూసారా. ఇలాగ మనకి 2000 వరకు వాడుకోవచ్చు గైస్. ఇది ఏంటంటే 1 మంత్, అంటే ఈ మంత్ మనం కొనుక్కుంటే 2000 బట్టి యూజ్ చేసుకుంటే నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఆ 2000 అనేది మనం పే చేసేయాలన్నమాట. అలా ఉంటుంది వీళ్ళది. ప్రస్తుతానికైతే ఇలా పెట్టారు. నెక్స్ట్ ఉండే కొందికి అప్డేట్స్ లో వీళ్ళు మారవచ్చు, మారకపోవచ్చు, అంటే మనకు తెలియదు కదా, వీళ్ళు మారవచ్చు అనమాట. ఒకసారి మీకు ఆ ఫ్లిప్కార్ట్ పే లెటర్ అనే ఆప్షన్ మీకు ఎక్కడ ఉంటుందో లేకపోతే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే నేను వాలెట్స్ అనేవి క్లిక్ చేస్తున్నాను. చూడండి, వర్క్ మనం ఏదైనా ప్రోడక్ట్ కోసం నేను వర్క్ క్లిక్ చేసి చూపిస్తున్నాను మీకు. నేను ఈ వాలెట్ అనేది నాకు నచ్చింది కదా, అంటే తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి వర్క్ మనం క్లిక్ చేస్తున్నాం అంతే. మన పర్స్ చూడడానికి కూడా పర్లేదు, బాగానే ఉంది. వర్క్ మీకు చూపించడానికి మాత్రం నేను ఏం బుక్ చేయట్లేదు. ఓకే గైస్, మనం ఓకే చేయగానే మనకి ఇంకోండి నేను ఇక్కడ మనకి కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి గైస్. ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్స్ వచ్చేదాకా మనం అంటే కంటిన్యూ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకోండి నేను కంటిన్యూ అనేది క్లిక్ చేసేసాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్స్ వచ్చినాయి కదా,
ఇంకోండి పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఉంది కదా, ఆ ఫ్లిప్కార్ట్ పే లెటర్ నే మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. అంటే మనకి ఇప్పుడే 2000 వచ్చింది, ఆ 2000 మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ అనమాట. ఏం ఇంట్రెస్ట్ కూడా మనకి ఏముండదు అనమాట. 2000 ఉంటే ఆ 2000 పే చేసేయడం అనమాట. ఇలా మీరు పే చేసుకోవచ్చు గాయస్. ఇలా మీరు పే చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.